తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబ్కా. ఈరోజు మనతో పాటు పెద్ది మూవీ నుంచి గణేష్ గారు ఉన్నారు. సో గణేష్ గారితో మాట్లాడి మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ గణేష్ గారు. హాయ్ అండి, నమస్కారం. ఎందుకంటే నేను ఏమైనా టీచర్లా కనిపిస్తున్నానా? ఇట్లా హ్యాండ్ ఫోల్డ్స్ చేసుకుని ఉన్నారు. అదేం లేదు మేడం, అది గౌరవం. గౌరవం. అచ్చా, మీరు ఇలా ఉంటే నాకు ఇంటి గుర్తొచ్చింది. బుచ్చిబాబు సారు ఎవ్రీ టైం ఎక్కడ కనిపించినా లైక్ ఆయన హ్యాండ్స్ ఇలానే ఉంటాయి. దాని వెనక స్టోరీ మీకేమన్నా తెలుసా? బుచ్చిబాబు సార్ అనేవాళ్ళు గౌరవం అండి, ప్రతి వాళ్ళు గౌరవిస్తారు, గౌరవంగా ఉండమని చెప్తారు అంతే. ఓకే, అంటే ఇలా ఎవరైనా చిన్న పెద్దయినా మర్యాద. ఓకే, సూపర్ సూపర్. సో మూవీ రిలేటబుల్ వచ్చేస్తే మూవీలో మీరు కూడా యాక్ట్ చేశారు. చాలా వరకు ఈ మూవీ గురించి ఇప్పుడు బయట టాక్ చాలా మంచిగా ఉంది. బాక్స్ ఆఫీస్ కూడా కలెక్షన్ బాగా వస్తుంది అని. సో హౌ డు యూ ఫీల్? ఫస్ట్ మాకు ఇంత పెద్ద హిట్ చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ సార్ ఫ్యాన్స్కి, మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, ఇంకా ఇండియన్ ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా మా పెద్ద టీం తరపున, మా డైరెక్టర్ గారు బుచ్చిబాబు తరపున అందరికీ ధన్యవాదాలు అండి. చాలా బాగా చేశారు, థ్యాంక్స్ అండి. చాలా బ్లాక్ బస్టర్ కూడా చేశారు. ఎక్కడ చూసినా, ఏ నోట్లో ఉన్నా, ఎక్కడ చూసినా పెద్ద అనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఒకసారి మీరు హ్యాండ్స్ తీస్తే అక్కడ టీ షర్ట్ పైన ఏదో రాసి ఉందండి. పెద్ద అండి. పెద్దయా? ఓకే, అంటే మీ మూవీ గురించి చెప్తున్నారని చెప్పి ఆ టీ షర్ట్ వేసుకొని వచ్చారా, లేదంటే ఏదేమన్నా మూవీ ప్రమోషన్స్ రిలేటబుల్లో యూస్ చేశారా? ప్రమోషన్ ఏం కాదు, మామూలు నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్. మీ ఫేవరెట్, సో అందుకనే గుర్తుందా మీ రామ్ చరణ్ అన్న మీరు ఫేవరెట్ అంటున్నారు కదా, ఫస్ట్ మూవీ హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుంది. సో దాని రిలేటబుల్ అలానే ఏం కాదు కానీ ఒక 4 సంవత్సరాల నుంచి గడ్డలు పెంచి దేనికోసం? మన పెద్ద సినిమా గురించి అలా పెంచి కొంచెం పెద్ద సినిమా గురించి హెయిర్ స్టైల్ పెంచారు. వై, ఎందుకని? అంటే ఆ మూవీలో క్యారెక్టర్స్ గురించి. సో మీకు ఎలా ఆ మూవీలో అవకాశం వచ్చింది? నాకు మూవీలో అవకాశం అంటే మా బుచ్చిబాబు సారు దీనికి స్లాంగ్ అనమాట. నేను స్లాంగ్ అంటే మన విజయనగరం యాస, విజయనగరం యాస మొత్తం మూవీ అంతా. ఆ విజయనగరం యాసలో నేను కోర్మారావు గారని ఇద్దరం ఉంటాం. మమ్మల్ని నన్ను మాత్రం సురేష్ సార్ అని కోఆర్డినేటర్ గారు ఉంటారు, ఆయన కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన వెంటనే మా బుచ్చిబాబు సార్ కాడ ఉన్నట్టే పిలిచారు. పిలిచిన తర్వాత ఓకే నువ్వు అంటే కొన్ని యాసలు వాళ్ళు డైలాగ్స్ రాస్తారు కదా, ఆ డైలాగ్స్ మా యాసలో రాయమని చెప్పారు. ఓకే, మీరు అలా తీసేస్తారా? నన్ను కూడా ఇలానే పెట్టుకుని ఇంటర్వ్యూ చేయమంటారా? మేడం ఈ ట్రూస్ ఎందుకండి, గౌరవం మేడం. పర్లేదు ఇంటర్వ్యూనే కదా, దించండి. గణేష్ గారు అసలు తగ్గను అంటున్నారు. సో మనం కూడా ఇలానే మెయింటైన్ చేసేద్దాం. ఓకే, యాస మీరు నేర్పించారు అయితే. సో ఏ విధంగా అని ఏమైనా డైలాగ్స్ కానీ ఏదైనా మీరు మాతో షేర్ చేసుకోగలరా? ఆ యాస ఏ విధంగా అక్కడ స్క్రీన్ మీద మీరు తెర మీద ఉంచారు అనేది? అది ఒకటే పని చేసినాకి, ఒకే నా బతికినాకి ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. కొడతాం ఏంటి చెప్పి మీ. సూపర్ సూపర్. మూవీ అంతా కూడా చాలా మంచి హిట్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఎలా అనిపించడం మేడం, నేను హిట్ అయితే మా సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. గిరి ప్రదక్షిణ అక్కడికి వెళ్ళి కొండ చుట్టూ తిరుగుతాను అనమాట. 1 year ఉంటుంది. దేవుడు నేను అనుకుని తీర్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు కూడా నేను మొక్కి ఇవ్వాలి. ఎన్ని ప్రదర్శనలు ఏంటి? ఒకటేనండి, అంటే నైట్ అంతా తిరుగుతారు అనమాట కొండ చుట్టూ. గిరి ప్రదక్షిణ 50 kilometers నేను ఉంటుంది. బై వాక్ 50 kilometers. అందరూ చాలా మంది వస్తారు మేడం, చాలా మంది, మినిమం ఒక 3 lakhs 4 lakhs మంది తిరుగుతూనే ఉంటారు. ఎన్ని రోజులు పడుతుందండి 50 kilometers? ఉదయం మేము సాయంత్రం 4కి వెళ్తాం, మార్నింగ్ 6 7 8 9 10 అలా అయిపోతుంది. నడుస్తూనే అయిపోయిన తర్వాత ఏమో సింహాచలం కొండ మీదకి ఎక్కి దాన్ని మొక్కుకొని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అబ్బా కాళ్ళు రావు, 2 రోజులు 3 రోజులు ఇంకా నడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నగలేము ఇంకా. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడైనా చేశారా? 2 సార్లు చేశాను, ఇది 3వ సారి. ఈ రోజు రామ్ ఫస్ట్ చరణ్ సారి చేస్తున్నారా? ఈ సినిమాలో సెలెక్ట్ అవుదామని చేసినట్టు అయిపోయా. సెకండ్ సారి మా సినిమా ఒక
ఫస్ట్ అప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఓకే. అది హిట్ అవ్వాలని అది చేసా, అది అయిపోయింది. థర్డ్ చూడండి చాలా పవర్ఫుల్ గాడ్ అంట. తిరగంగానే మంచిగా సార్కి మనకి పెద్ద మూవీలో కూడా రావటం, అలానే పెద్ద మూవీ కూడా ఇప్పుడు మంచి సూపర్ హిట్ అవ్వడం. ట్రై చేయండి మరి. ఏంటంటే టెంపుల్ పేరు అన్నారు? సింహాచలం అండి. సింహాచలం 50 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మూవీలో మీరు కుర్మ గారు లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడాలి, యాస మీరు చెప్పారు. మరి హీరోయిన్కి కూడా మీరే టీచ్ చేశారా? హీరోయిన్కి మనం కాదు మేడం. ఇప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్ రామనన్నయ్య అని ఉంటారు. ఓకే. కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా హీరోయిన్వి, అది స్లాంగ్ యమునా తరక్ అని యూట్యూబ్ స్పోక్ డ్యాన్స్ ఫోక్ హీరోయిన్ అనమాట, డాన్సింగ్. అమ్మాయి కొన్ని డైలాగులు చెప్పింది, అంటే కొన్ని డైలాగులు మాట్లాడిసి ఇచ్చింది, కొన్ని పిలిచారు కానీ వచ్చింది. వచ్చిన తర్వాత అబ్బా పిల్లడం అయితే చాలా బాగా పిలిచారు సారు, చాలా మర్యాద, అసలు ఆడవాళ్ళంతా ఎంత మర్యాద ఇస్తారు. బుచ్చిబాబు సార్ మర్యాద ఇచ్చి, అమ్మా ఇదమ్మా ఒకసారి ఇలా ఈ డైలాగ్ నువ్వు చెప్పమ్మా అన్నారు. చెప్పింది, సూపర్గా చెప్పాను. ఓకే. సార్ది సెకండ్ మూవీ, బుచ్చిబాబు సార్ది సెకండ్ మూవీ బాగా హిట్ ఇప్పుడు. సో సార్ ముందే రైటింగ్ రాసుకోవడం, ఫస్ట్ రామ్ చరణే నా మూవీకి హీరో పెద్ది అని చెప్పి ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఆయన రాసుకొని స్టార్ట్ చేశారు అని విన్నాము. ఎంత లక్కీ మేడం. ఇప్పుడు మా బుచ్చిబాబు సార్కి దేవుడు అంతే చాలా మర్యాద అంటే ఫస్ట్ కార్ దిగుతారు, కార్ దిగి ఆఫీస్లోకి వచ్చినంటే దత్తాత్రేయ స్వామి, మా ఆఫీస్ చుట్టూ దత్తాత్రేయ స్వామి ఫొటోసే ఉంటాయి. దత్తాత్రేయ స్వామి ఫొటోస్ ఉంటే అలాగా దానికి దండం మొక్కుని ఇలా అనుకుని ఇలా అంటే దైవభక్తి ఎక్కువ బుచ్చిబాబు సార్కి. ఓకే. అంటే ఇప్పుడు రామ్ చరణ్ సార్ కూడా మీతో పాటు చాలా క్లోజ్గా ఉండడం. బేసికలీ రామ్ చరణ్ సార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10 మంది 8 మంది బాడీ గార్డ్స్ ఉంటారు, రానివ్వరు. సో మీతో ట్రావెల్ ఏ విధంగా ఉంది? సార్ క్లోజ్ అయినా అమ్మ అంత ఏం లేదులే కానీ సార్కి మేము స్లాంగ్ చెప్పాం మేడం. స్లాంగ్స్ సార్ బాగా చెప్తారు, ఆ స్లాంగ్ అదంతా. అది మేము సార్ దగ్గరికి వెళ్ళేసరికి మేము సరే కొంచెం కష్టమైన పదాలు అనుకో సార్ ఇలా చెప్పాలని అంటాం. అసలు ఆయన కలిసింది నా ఫేవరెట్ హీరో. ఆయన ఫేవరెట్ హీరో 2024 అక్టోబర్ 2024 తారీఖు మధ్యాహ్నం 3:30కి నేను కోరమారావు గారు వెళ్ళాం. మా డైరెక్టర్ బుచ్చిబాబు సార్ రామని కలిపి. ఏంటి మీరు అంత టైంతో సహా పర్టికులర్గా వై అంత గుర్తుపెట్టుకున్నారు? చెప్పాను కదా మేడం, ఇప్పుడు పుట్టినరోజు అన్నప్పుడు ఎలా మర్చిపోతారా? ఇప్పుడు నాకు నా రామ్ చరణ్ పుట్టినరోజు అని నేను అప్పుడు ఫీల్ అవుతాను. డై హార్డ్ ఫ్యానా మీరైతే? డై హార్డ్ ఫ్యాన్ అయితే దానికి ఎక్కువ. అయితే దానికి పదాలు నాకు తెలియదు కానీ సూపర్ అండి. మీ ఫ్యాన్ బేస్ ఎప్పుడానికి అలానే ఉండాలి. సో మీరు గణేష్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మల్లంపేట అని చిన్న గ్రామం అండి. మా గ్రామంలో నేను చిన్న క్యాటరింగ్స్ గట్రా చేసుకుంటా. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం మా నాన్నకి బాగోలేదు, మా అమ్మగారికి బాగోదు, మేము అలాగా అక్కడ అలా క్యాటరింగ్ గట్రా చేసుకొని అలా ఉంటా. ఉన్న తర్వాత ఏమిటో అప్పుడు బుచ్చిబాబు సారు ఇలా కాల్ వచ్చింది. కొంచెం నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం ఇష్టం. నేను కింగ్డమ్ మూవీ అవి చేశాను. మా ఊర్లో ఏదైనా కళ్యాణ్ మస్తు సినిమా కూడా కొంచెం చేశా. కొంచెం నా ఊర్లో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా. అసలు అది రావడం, యాక్టింగ్ అంటే ప్యాషనా మీకు? ప్యాషన్ అసలు యాక్టింగ్ అసలు ఏంటి నాకు తెలియదు మేడం. కాల్ ఎవరి నుంచి వచ్చింది మీకు? ఈ పెద్ద టీం మూవీ నుంచి. మూవీ టీవీ నుంచి. అంటే మీ హెయిర్ స్టైల్ కి మీరు అంతా సెట్ అవుతారు? లేదు మేడం, అప్పుడే హెయిర్ స్టైల్ లేదు మేడం. అప్పుడు జస్ట్ చిన్న పిల్లని మేడం నేను. చిన్న పిల్లోడు అంటే డిగ్రీ అయిపోయింది, ఇంకా డిగ్రీలో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ చేయాలి అని చూసరికి అప్పుడు సురేష్ సార్ కాల్ చేశారు. చేసి ఇలాగ మన పెద్ద సినిమా వచ్చి ఇలాగ సార్ అన్నారు అన్నప్పుడు ఇలాగ రైటింగ్స్ ఇలా ఉంటాయి, డైలాగ్ గట్రా స్లాంగ్స్ అని చెప్పినప్పుడు రాశారు. ఏంటి రైటింగ్ ఏంటి? ఇప్పుడు మనం రైటింగ్ అనేది వాళ్ళు డైలాగ్స్ రాస్తారు కదా మేడం, అది మా దాంట్లో మార్చాలి స్లాంగ్లో. ఇప్పుడు చెప్పురా అంత, ఇప్పుడు చెప్పి చూడమి అలా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు మీ యాసలో చెప్పాలి. చెప్పను మేడం. ఓకేనా? రామ్ చరణ్ సార్ని మీరు వెళ్ళి కలిశారు. కలవంగానే సార్ ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి, సో తిన్నావా అని అడిగారు అనుకోండి. దీన్ని మీ భాషలో మీరు ఎలా మాట్లాడతారు? అంటే మీ స్లాంగ్లో. మా స్లాంగ్లో? మీ స్లాంగ్లో. ఎలాగొన్నావురా, బాగున్నావా, తిన్నావా, ఏంటి తిన్నావా లేదా చెప్పురా అనమాట.
అయినా మేడం సార్ అనేది ఒక వండర్ మేడం. మ్మ్. ఆయన మీరు ఏటన్నారో ఫస్ట్ మాకు అక్కడికి వెళ్ళినప్పుడు మ్మ్. మీరు తిన్నారా లేదని అడిగారు. మ్మ్. ఫస్టే కాదు చాలాసార్లు మేము అంటే మనిషిని ఎప్పుడు చూడంగానే తిన్నారా అని అడుగుతారు. అడుగుతారు. ఆయన ఒక వండర్ మేడం. ఆయన ఒక రేంజ్. మూవీ అంతట్లో మీరు ఎన్ని డేస్ వర్క్ చేశారు? మొత్తం ట్రావెలింగ్ మొత్తం అంటే సార్ వాళ్ళు స్టార్ట్ అయిన నుంచి మ్మ్. లాస్ట్ రోజు వరకు మొన్నటి వరకు మొత్తం మీరు ఉన్నారు. మొత్తం. సో మూవీలో అన్నీ చాలా అప్ అండ్ డౌన్స్ రావటం, సార్కి కొన్నిసార్లు దెబ్బలు కూడా తలిగాయి అంట. సో అప్పుడు కూడా మీరు పక్కనే ఉండడం. సో రియల్లీ ఇదంతా రియలిస్టిక్గానే జరిగిందా? సో యాక్షన్ బేస్గా అయిందా? మీరు సినిమా చూసారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది? సూపర్ 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 కదా. ఆయన కష్టం చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ ప్రాణం పెట్టారు అంటారు. అది అంత కష్టం కదా మేడం. ఆయన ఏ సినిమా కష్టపడ్డారు సార్. ఏ సినిమా అయినా ఆయన ప్రాణం పెడతారు. ఒక్కొక్కసారి మనకి రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు, అంతే. ఆయన అంతే. గణేష్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి మీది? నెక్స్ట్ స్టెప్ అంటే బుచ్చిబాబు సార్ తోటి, ఇంకా ఆయనతోనే ఉంటారా? ఆయనతోటే చెప్పేశారా మీరు ఆయనతోనే ఉంటారా? సారే ఉండమంటారు. ఉండమన్నారు. బుచ్చిబాబు సార్ తోటి ఇంకా. ఓకే ఓకే గణేష్ గారు నెక్స్ట్ మీరు ఇంకా ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని డెఫినెట్గా మేము మా మీడియా నుంచి డెఫినెట్గా ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే వచ్చారు. అండ్ బుచ్చిబాబు సార్ తెరకెక్కించినట్టు ఈ పెద్ద మూవీ ఇంకా మంచి హిట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇది బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇంకా మంచి హిట్ అవ్వాలి. సో మన గణేష్ గారిని కూడా మళ్ళీ మళ్ళీ మనం చూడాలని డెఫినెట్గా చేద్దాం. థ్యాంక్ యూ గణేష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మీడియాకి, మా ఊరు ఎమ్మెల్యే గారు బేబీ నాయన్ గారు, ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా ఊరు మల్లంపేట ప్రజలందరూ మా ఊరోడు అన్నాడు, చాలా ఎంకరేజ్ చేశారు. మన ఊరు అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా మా ఈద్ వాళ్ళు, మా రమేష్ అన్నయ్య, తింటి రమేష్ అన్నయ్య, మీ అందరూ ఎంకరేజ్ చేయబట్టి నేను ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.